హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి నిన్న వీడియోలో మనం ట్రాన్స్ఫర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేసి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, అలాగే గుడ్ అండ్ బ్యాడ్ ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంటుందనేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా ప్రమోషన్స్ అనేటివి చూసుకుంటే ఎస్జిటి టు ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్ నుంచి లెక్చరర్ లేదా ప్రిన్సిపల్. దీని యొక్క ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే వాళ్ళ యొక్క ఫీడర్ పోస్ట్లో కనీసం 5 years సర్వీస్ అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రమోషన్స్ అనేటి సీనియారిటీ లిస్ట్ ప్రకారం అలాగే రిజర్వేషన్ రూల్స్ అయితే ఇక్కడ వర్తిస్తాయి. ఈ ప్రమోషన్ సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా వేకెన్సీస్ అనేటివి వస్తాయి. ప్రమోషన్ ప్యానల్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. దానికి అనుగుణంగా డిపిసి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ, వీటన్నిటిని కూడా పరిశీలించి వన్స్ ప్రమోషన్ అనేది వచ్చాక వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చి కొత్త పోస్టులు అయితే జాయిన్ చేస్తారు. ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్కి ప్రమోషన్స్ అనేటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపలే ఉంటాయి. జెడ్పీపీ, ఎంపీపీ స్కూల్కి డైరెక్ట్ ప్రమోషన్స్ అయితే ఉండవు. స్కూల్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 to 4:30 or 5 వరకు అయితే స్కూల్ బట్టి అయితే రన్ అవుతున్నాయి ప్రజెంటు. అలాగే మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, స్టడీ అవర్స్ అయితే ఉంటాయి హాస్టల్ వాళ్ళకి. ఈవినింగ్ టైంలో 6 to 8 వరకు అలా. రెసిడెన్షియల్ ఆర్ గురుకులం స్కూల్స్లో అయితే స్టడీ అవర్స్ అయితే తప్పనిసరి. నాన్ రెసిడెంట్ స్కూళ్ళల్లో అయితే సాయంత్రం 4:30 or 5 వరకు మాత్రమే క్లాసెస్ అయితే ఉంటాయి. వసతి సౌకర్యాల గురించి కనుక చూస్తే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం అయితే ఉంటుంది. బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా హాస్టల్స్ ఉంటాయి. ఒకే గదిలో అనేక మంది విద్యార్థులు పడుకునే విధానం అంటే డార్మిటరీ సిస్టమ్ అన్నమాట. ఫుడ్ కూడా 3 times ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్నాక్స్, మిల్క్ ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టడీ రూమ్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ స్టడీ అవర్స్ వచ్చేసి 6 to 8. ఫెసిలిటీస్ వచ్చేసి బెడ్స్ ఉంటాయి, ఫ్యాన్స్, బాత్రూమ్స్, సెక్యూరిటీ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్కూళ్ళల్లో ఓవర్ క్రౌడింగ్, అలాగే మెయింటెనెన్స్ సమస్యలు, రిమోట్ ఏరియాస్లో నీరు ఇంకా కరెంటు సమస్యలు అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇంకా టీచర్స్ యొక్క అకామిడేషన్ అనేది చూసుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీచర్స్కి అయితే క్వార్టర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. లొకేషన్ ఆధారంగా కొన్ని పట్టణాలకు దగ్గరగా ఉన్న స్కూళ్ళల్లో మంచి క్వార్టర్స్ అయితే ఉంటాయి. రిమోట్ ఏరియాస్లో క్వార్టర్స్ అనేవి బేసిక్గా ఉంటాయి. కరెంటు, వాటరు, బేసిక్ ఫర్నిచర్ అయితే కల్పిస్తారు. కానీ కొన్ని చోట్ల టీచర్స్కి క్వార్టర్స్ అయితే ఉండవు. అలాంటి టైంలో వీళ్ళైతే రెంట్కి బయట అయితే ఉంటారు. ఫ్యామిలీ అకామిడేషన్ గురించి చూసుకుంటే కొన్ని చోట్ల టీచర్స్కి క్వార్టర్స్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీ ఉండడానికి సౌకర్యం అయితే ఉండదు. వీరి యొక్క సమస్యలు కనుక చూసుకుంటే రిమోట్ ట్రైబల్ ప్రాంతాలలో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు, అలాగే మెడికల్ ఫెసిలిటీ దూరంగా ఉంటుంది. ఇంటర్నెట్, డిజిటల్ ఫెసిలిటీ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఓవరాల్గా ఈ యొక్క అకామిడేషన్ గురించి చూసుకుంటే స్టూడెంట్స్కి అయితే ఉచిత వసతి, భోజనం, స్టడీ సపోర్ట్ అయితే చాలా మంచి సదుపాయాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. టీచర్ విషయానికి వస్తే క్వార్టర్స్ ఇచ్చినా కూడా అన్ని చోట్ల సౌకర్యాలు అనేవి సమానంగా ఉండవు. ప్రత్యేకంగా రిమోట్ ట్రైబల్ ప్రాంతాలలో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది వీళ్ళకి. ఓవరాల్గా రివ్యూ అనేది చూసుకుంటే ప్లస్ పాయింట్స్ కనుక చూసుకుంటే టీచర్స్ విషయానికి వస్తే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ చాలా బాగుంటాయి. స్టేషన్ పాయింట్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఈ యొక్క కేటగిరీ 4లోనే స్కూల్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ట్రైబల్ ఏరియా స్టూడెంట్స్కి ఉచిత విద్య, వసతి, భోజనం, ఇంగ్లీష్ మీడియం, అలాగే కాంపిటేటివ్ కోచింగ్ అనేది ఈ యొక్క గురుకులం స్కూల్స్లో అయితే లభిస్తుంది. స్పెషల్గా ఎస్టీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, స్కాలర్షిప్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, స్పోర్ట్స్ ఇంకా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి వాళ్ళకి ప్రోత్సాహం అయితే ఇవ్వడం జరుగుతుంది.
మైనస్ విషయాలకు వస్తే కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటి సమస్యలు ఉన్నాయి. బిల్డింగ్స్, హాస్టల్స్, ల్యాబ్స్. టీచర్ యొక్క వేకెన్సీస్ అనేటివి ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులపై ప్రభావం. అలాగే రిమోట్ ట్రైబల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో డిజిటల్ ఫెసిలిటీస్ అనేది పరిమితంగానే ఉన్నాయి, లైక్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇలాంటివి. మొత్తంగా చూస్తే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశాలు ఉన్నాయి. టీచర్స్కి కూడా క్లియర్ ప్రమోషన్ పాత్ అయితే ఉంది, కానీ కొన్ని సమస్యలు అయితే పరిష్కరించాల్సి ఉంది ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళకు సంబంధించి. ఈ యొక్క సమాచారం కనుక మీకు ఉపయోగపడితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనం మున్సిపల్ స్కూల్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ గైస్.